నమస్తే తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను మీ సంధ్య. తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్నాయి. ఎవ్వరు అంటే పొలిటికల్గా చర్చ జరగడం వేరు, తెర వెనుక చర్చ జరగడం వేరు. ప్రతి ఒక్క సామాన్యుడు ఆలోచిస్తున్న ప్రశ్న, బీఆర్ఎస్ ఖతం కాబోతోందా? ఇక బీఆర్ఎస్ మనుగడ సాధ్యం కాదా? బీజేపీలో విలీనం చేయబోతున్నారా? విలీనమైపోతే ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పట్టు బిగించబోతోందా? మొత్తం 3 పార్టీల చుట్టూ తిరుగుతున్నా ఒక్కటే ఫైనల్ కంక్లూజన్, ఇక బీఆర్ఎస్ ఉండేది లేదు. కేంద్రంలో చక్రం తిప్పుదామనుకున్నది అసలు ఇప్పుడు రాష్ట్రంలోనే అధోగతి పాలైపోయింది. మరి కేటీఆర్ భవిష్యత్తు ఏంటి? హరీష్ రావు ఎటెళ్ళబోతున్నాడు? మరి కేసీఆర్ ఏం చేయబోతున్నాడు? వామ్మో, ఒక్కటేంటి కళ్ళ ముందు చాలా క్వశ్చన్స్ కనబడుతున్నాయి. మరి బీఆర్ఎస్ ఖతం అయిపోతే బీజేపీ ఎలా పుంజుకునే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఇన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మనలాంటి వాళ్ళు చెప్తే అది జనాలకు ఎక్కక ఉంటుంది. అలాగే ఒక పొలిటికల్ విశ్లేషకులు ఇన్డెప్త్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని అడిగితే దానికి సంబంధించిన లాజిక్స్, జరగబోయే విషయాలు వాళ్ళ నోట్లో నుంచి వింటే నిజంగా వినడానికి కూడా అద్భుతంగా ఉంటుంది కదా. అందుకోసమనే ఇవాళ ఒక సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చాటియన్ గారిని మీ ముందుకు తీసుకొచ్చాను. దానికి సంబంధించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సురేష్ గారు నమస్తే. నిజంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఎలా ఉందంటే అసలు ఇప్పుడు ఏ నిమిషం ఏం జరుగుతుంది, ఒక 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలింది కావచ్చు, ఉద్యమ నాయకుడిగా ఉద్యమ పార్టీగా అవతరించి ఇప్పుడు భూస్థాపితం అయిపోవడం ఏంటి, అసలు ఇంకా ఉండదు అన్న వాదన ఏంటి, అసలు బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఇక కష్టమా, పార్టీ అనేది ఉండదా, నిజమా ఇది? ఉండదండి. ఎందుకంటే యూజువలీ వీక్ ఈజ్ అ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్ అంటారు ఇంగ్లీష్లో. వారం లోపల పాలిటిక్స్ అక్కడిక్కడ మారిపోతుంది. అది మొన్న జరిగిన ఫ్రెంచ్ ఎలక్షన్లో చూసాం, మొన్న జరిగిన యూకే ఎలక్షన్లో చూసాం, మన దగ్గర జరిగిన లోక్సభ ఎలక్షన్లో చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పార్టీ ఫామ్ అవుతుంది, దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. అది మీరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ కన్నా ముందు ఆల్ఫర్డ్ హ్యూమ్ సెటప్ చేసిన పార్టీ, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నడిపిస్తున్న పార్టీ, మల్లికార్జున్ ఖర్గే అని చెప్పొచ్చు ప్రెసిడెంట్ ఆయన ఆఫీషియల్గా. ఒకవైపు బీజేపీ జనసంఘ్ రోజు అప్పటి నుంచి జనసంఘ్ టైం నుంచి నడుచుకుంటూ వచ్చి దాని తర్వాత జనతా పార్టీగా అయింది, జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ అయింది. కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక టైంలో సిపిఐ ఉన్నారు, 62 తర్వాత వాళ్ళు స్ప్లిట్ అయినప్పుడు అది సిపిఎం సిపిఐ అయిపోయింది. కానీ మిగతా పార్టీలు మీరు ఎవరు అని అడిగితే ఎవరు లేరు, అన్ని కొత్త వాళ్ళు. లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్ అంటే వాళ్ళ ఫాదర్ అక్కడి నుంచి రావచ్చు, మనం వాళ్ళ నాన్నగారి తరఫు నుంచి ములాయం సింగ్ యాదవ్. అది కాకుండా ఎవరండి మిగతా అన్ని సౌత్ నుంచి స్టార్ట్ చేద్దాం. డిఎంకే, ఏఐడిఎంకే, కర్ణాటకలో జేడిఎస్, మహారాష్ట్రలో శివసేన, శరద్ పవార్ ఏమో కాంగ్రెస్ నుంచి వచ్చారు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ ఫారినరు, ఆమెను ప్రధానమంత్రి చేయకూడదని చెప్పి బయటకు వచ్చిన మనిషి శరద్ పవార్. అక్కడ గుజరాత్కి వస్తే గుజరాత్లో బీజేపీ ఒక్కటే. అక్కడ ఒక టైం నుంచి దానికన్నా ముందు కూడా బీజేపీకి పట్టు లేకుండే, కానీ ఒక ఆల్మోస్ట్ 1995 తర్వాత బీజేపీ అక్కడ పట్టు వచ్చేస్తుంది. దాంతో మధ్యప్రదేశ్కి వద్దాం. మధ్యప్రదేశ్లో ఎవరు లేరు, అక్కడ బీజేపీ కాంగ్రెస్ డైరెక్ట్ ఫైట్. ఒడిశాకి వద్దాం. ఒడిశాలో ఫస్ట్ టైం మనం చూసాం 24 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ మారింది. బీజు పట్నాయక్ గారు ఉన్న ఆ స్టాచర్లో ఉన్న దానికి నెక్స్ట్ వాళ్ళ కొడుకు వచ్చి దాన్ని కూడా మెయింటైన్ చేయలేకపోయాడు. కానీ ఓకే, ఆయన ఇన్ని సంవత్సరాలు నడిపించారు కదా, ఒక గవర్నమెంట్ నడిపించారు కదా అని చెప్పి మనం ఆయన్ని పాఠం చేయవచ్చు, నవీన్ పట్నాయక్ గారిని. ఆంధ్ర తెలంగాణకు వద్దాం. ఎందుకంటే నార్త్ మెల్ల మిగతా అన్ని ప్లేస్లో పక్కన పెట్టచ్చు. నేను అఖిలేష్ యాదవ్ గురించి చెప్పాను మీకు, లాలూ ప్రసాద్ యాదవ్ గురించి చెప్పాను. జనతాదళ్ యునైటెడ్ ఏమో అది కూడా బీజేపీ వైపు నుంచి వచ్చిన పార్టీ అది, కానీ అది మనం తర్వాత వాళ్ళు స్ప్లిట్ అయ్యి వీళ్ళందరూ జయప్రకాష్ నారాయణ మూవ్మెంట్ నుంచి వచ్చారు. ఎస్పెషలీ పోస్ట్ మండల్ సీజన్లో వీళ్ళు వచ్చిన వాళ్ళు అందరు ఈ నార్త్లో ఉన్న పొలిటీషియన్స్ అందరూ. ఢిల్లీలో మనం చూసాం, అది ఢిల్లీలో కాంగ్రెసే ఉండే ముందు, దాని తర్వాత బీజేపీ వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ గుంజుకుంటుంది, బీజేపీ ఏమో లోక్సభ తీసుకెళ్ళిపోతుంది. ఓకే, ఇవాళ వచ్చిన పరిణామాలు చూస్తే కూడా మనకి ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో మళ్ళీ గెలిచారు, మొన్న జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. అవును. సో అక్కడ కూడా అసెంబ్లీ ఒకటి, లోక్సభ ఒకటి కాదు. సో మీరు అడిగిన ప్రశ్నకి కేసీఆర్ గారు ఉంటారా లేదా అని నేను ఎందుకు ఇచ్చానంటే మొత్తం మ్యాప్ మీకు. దీంట్లో ఎవరు ఇప్పుడు బతికి ఉన్నారు అన్ని పార్టీలు బతుకున్నాయని చూస్తే ఒక సమాజ్వాదీ పార్టీ, ఒక లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ, శరద్ పవార్ గారి పార్టీ, శివసేన పార్టీ, జేడిఎస్ పోయింది కర్ణాటకలో, ఆల్మోస్ట్ ఫినిష్డ్. అది కాకుండా ఇటువైపు వస్తే మన నవీన్ పట్నాయక్ గారి పార్టీ కూడా పోయింది ఇప్పుడు. ఆయన మోస్ట్లీ ఆయన హెల్త్ బాగాలేదు, ఆయన దాని తర్వాత పాసిబ్లీ ఆయన లాస్ట్ టర్మ్ అప్పుడే చెప్పారు, నా లాస్ట్ టర్మ్ అని చెప్పి పాండ్యన్ గారిని అపాయింట్ చేశారు, అది కూడా పోయింది.
సో కేసీఆర్ గారి పార్టీ ఎట్లా ఫామ్ అయింది? ఒక తెలంగాణ ఉద్యమంలో వచ్చి తెలంగాణ నేనని చెప్పేసి, అదే టైంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉండుంటే ఈ తెలంగాణ ఇప్పుడు రాదని అందరికి క్లియర్గా తెలుసు. అది ఆయనకు అంత పట్టుండే, ఆయన రానియర్. కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారు? తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ వచ్చారు? తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. కానీ రేవంత్ రెడ్డి గారు దేనికి వచ్చారు? కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మొన్న వచ్చి 2017లో వచ్చిన మనిషి 2024 కాగానే ముఖ్యమంత్రి అయ్యిండు. అక్కడేమో వాళ్ళ పార్టీలో 30 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి పనిచేసిన హనుమంతరావు గారు కానివ్వండి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ, జానారెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరిని పక్కన పెట్టి ఈయన వేశారు. దానికి ఒక రీజన్ ఉంది. వీళ్ళు అది అద్వానీ ఫ్యాక్టర్ అంటాను నేను ఎప్పుడు. అద్వానీ ఫ్యాక్టర్ ఏంటంటే, అద్వానీ గారికి ఎన్ని ఛాన్సులు ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఎలక్షన్ గెలవలేదు. దానికోసం బీజేపీ 2013లో ఒక డిసిషన్ తీసుకున్నారు. అద్వానీ గారికి చాలా ఛాన్సులు ఇచ్చాం, 3 ఛాన్సులు ఇచ్చాం. 3 ఆయన ఆ మ్యాజిక్ ఫిగర్కి రావట్లేదు. కొత్త ఏమైనా ఫేస్ స్ట్రాటజీ ఉంది. గుజరాత్ నుంచి నరేంద్ర మోదీ గారిని తెప్పించి, అవును, ఇక్కడ కూడా అదే జరిగింది. వీళ్ళు ఏం చేయకపోతే లాస్ట్లో 2 సంవత్సరాలు వీళ్ళు గెలిచారు, 2 టైమ్స్ గెలిచారు కేసీఆర్. దానికన్నా ముందు రాజశేఖర రెడ్డి గారు పర్సనల్ కరిష్మా మీద గెలిచారు. దాని తర్వాత వచ్చిన మన కిరణ్ కుమార్ రెడ్డి కానీ, రోషయ్య కానీ వాళ్ళు ఏ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అంటే ఆల్రెడీ గెలిచిన తర్వాత వీళ్ళ చేంజ్ ఓవర్ కదా. అంటే కిరణ్ కుమార్ రెడ్డి నా క్లాస్మేట్, మేము ఇద్దరు కలిసి చదివాము ఒకటే కాలేజ్లో. సో ఆ టైంలో కూడా మనం ఏం చూస్తున్నాం అంటే వాళ్ళకి పర్సనల్ పాపులారిటీ లేదు. అది రోషయ్యకి లేదు, కిరణ్ కుమార్ రెడ్డికి లేదు. రాజశేఖర రెడ్డి గారికి ఉంటే కరిష్మా ఉంటే, ఆయన లేకున్నా, పార్టీ లేకున్నా కూడా కలుస్తుండే ఆయన, అట్లాంటి మనిషి. సో మన కేసీఆర్ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనకి ఫ్యూచర్ ఎక్కడ? ఆయన వచ్చిందే 10-15 సంవత్సరాల ముందు. ఇది వచ్చింది టీడీపీ నుంచి వచ్చారు. తెలంగాణ ఉద్యమం కోసం నేను నిరాహార దీక్ష చేసి తెలంగాణ తెప్పించుకున్నాను చెప్పారు. నేను అదే చెప్పి, హైపోథెటికల్ సిచ్యువేషన్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే అసలు ఏం జరగదు. అప్పుడేమంటారు? అప్పుడు తెలంగాణ రాకపోతే కేసీఆర్ గారు అప్పుడే ఫినిష్ అయిపోతుండే. ఆయనకు లీజ్ ఆఫ్ లైఫ్ ఎక్కడ వచ్చిందంటే తెలంగాణ తీసుకొచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకున్నారు? మేము తెలంగాణ ఇచ్చాం కదా, మాకు సింపతి వస్తుంది అనుకున్నారు. వాళ్ళు అక్కడ పోయింది, ఇక్కడ పోయింది. ఆంధ్రాలో లేదు, తెలంగాణ లేదు, 2 సైడ్లో వాళ్ళు పార్టీ మొత్తం రిజెక్ట్ అయిపోయింది. సో ఆ టైంలో కేసీఆర్ గారు వచ్చింది ఏం చేస్తారు? ఫస్ట్ 5 years మీరు ఏ పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినా జై తెలంగాణ, జై తెలంగాణ అంటే తెలంగాణ పాటలు పెడితే చేస్తారు. ఆయన యూజువల్ సపోర్ట్ గురించి, ఆయన కొత్త ప్రాజెక్టుల గురించి, నాకు ఆ డబ్బులు కావాలి, నాకు ఈ డబ్బులు కావాలి. అప్పుడు మోదీ గారు పాట చాలా పాడారు ఆయన. సెకండ్ టర్మ్కి వచ్చేదాకా ఏమైందంటే తెలంగాణ సెంటిమెంట్ రెడ్యూస్ అయిపోయింది. జై తెలంగాణ మీకు ఎస్పెషలీ 7th 8th year తర్వాత మీకు అసలు ఎక్కడ వినబడదు. 2024 అంటే 2021 22 తర్వాత జై తెలంగాణ తగ్గిపోయింది. తెలంగాణ సెంటిమెంటే పోయింది. సెటిలర్స్ అని వర్డ్ ఎవడు యూజ్ చేయట్లేదు. ఈవెన్ హైదరాబాద్లో కూడా ముందు సెటిలర్స్ కుక్కట్పల్లి సెటిలర్ ఏరియా, హయాత్ నగర్ సెటిలర్ ఏరియా, దిల్సుఖ్ నగర్ సెటిలర్ ఏరియా, అది ఎవడు మాట్లాడలేదు ఇప్పుడు. అంటే తెలంగాణ సెంటిమెంట్ పోయింది, వచ్చేసింది కదా, ఇంకేం కావాలంటున్నారు అందరూ. మళ్ళీ జై తెలంగాణ చెప్పుకుంటే ఏం చేసుకుంటాను? ఇప్పుడు మనం ఎకానమీ గురించి మాట్లాడదాం, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం, ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడదాం. నువ్వు జై తెలంగాణ అని చెప్పి నీ కవరప్ చేసుకుంటున్నావు అని చెప్పి ఆయన్ని పక్కన పెట్టారు. 2024 దాకా వచ్చేదాకా ఏమైపోయిందంటే కేసీఆర్ గారికి 22 తర్వాత తెలిసిపోయింది నేను గెలవడం నాకు చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఒకటి కాంగ్రెస్ వైపు నుంచి కొంచెం మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది వాళ్ళది, రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. బీజేపీ వైపు నుంచేమో వాళ్ళు లోక్సభలో వాళ్ళకి 4 స్థానాలు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ఇంకా గెలవచ్చని వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో అప్పుడు ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్ గెలిచారు. సో 4 ఎంపీ క్యాండిడేట్స్ అంటే 24 అసెంబ్లీ సెగ్మెంట్ అనుకోవచ్చు మనం. సో అదే కేసీఆర్కి భయం ఉండే. సో బిగ్గర్ ఎనిమీ ఎవరు? బీజేపీయా, కాంగ్రెసా? అప్పుడు క్లియర్గా తెలిసిపోయింది కాంగ్రెస్ అని చెప్పేసి. సో కేసీఆర్ ఏం ట్రై చేశాడు? నేను కొత్త ప్రాజెక్టులు కట్టాను కదా, కాళేశ్వరం కానివ్వండి, మేడిగడ్డ కానివ్వండి, మిషన్ భగీరథ కానివ్వండి, ఇదన్నీ చేశాను. అది కాకుండా డీసీ అపాయింట్మెంట్ చేశారు, అది మొత్తం మటాష్ అయిపోయింది. నేను ఈ ప్రాజెక్టుల మీద ఎలక్షన్ గెలుస్తా అనుకున్నారు ఆయన. కానీ అదే ప్రాజెక్ట్ ఇప్పుడు ఆయన తలవే పడ్డది వచ్చి. ఓకే, అది ఎంక్వైరీలు కానివ్వండి, అది కొలాప్స్ అయిన బ్రిడ్జ్లు కానివ్వండి, మిగతా అన్ని ప్రాబ్లమ్స్. సో కేసీఆర్ గారి పొలిటికల్ ఫ్యూచర్ అనేది ఒక పార్టీకి ఒక బేసిక్ ఫౌండేషన్ ఉండాలి. ఫౌండేషన్ లేదా పార్టీకి, బునాది లేని బిల్డింగ్ లాగా ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.